హాయ్ అండి, అందరికీ కేకేవి టాక్స్లోకి వెల్కమ్ చెప్తున్నాను. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. దట్టు శ్రావణ మాసం కాబట్టి సూపర్గా ఖుషీగా ఉంటారు లేడీస్ అంతా. ఎందుకంటే శ్రావణ మాసం అనగానే ఇంకా ఇక్కడి నుంచి పండుగలు స్టార్ట్ అయిపోతాయి. షాపింగ్స్ అంటారు, బంగారాలు కొనుక్కుంటారు, చీరలు కొనుక్కుంటారు, ఇల్లంతా కూడా చాలా అందంగా అలంకరించుకుంటారు. సో ఈ పనులో బిజీగా ఉంటారు. అయితే ఒక షో మాత్రం అందరికీ ఎంటర్టైన్మెంట్ అయితే అందించిపోతుంది. దాదాపుగా ఇప్పటి వరకు సీజన్ 1 నుంచి ఇప్పుడు సీజన్ 9 జరగబోతోంది. మరి స్టార్ట్ అవ్వబోతోంది త్వరలోనే. సో ఇప్పటి వరకు కూడా అందరూ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా, విమర్శలు ప్రతి సీజన్లో స్టార్ట్ అయ్యే ముందు హడావిడి విమర్శలు కామనే. కానీ చాలామంది చూసి ఇక రేటింగ్ ఎలా ఇస్తున్నారంటే అలా ఇస్తున్నారనమాట. సో అదే బిగ్ బాస్. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది దేని గురించి చెప్పాను అనేది. సో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిపోబోతోంది. మరి స్టార్ట్ అయిపోబోతోంది అంటే ఇంకా రివ్యూవర్స్ అందరూ కూడా రివ్యూ ఇచ్చుకుంటూ ఉంటారు. నేను కూడా దీనికి సంబంధించి అంటే నేను గతంలో ఒక 1 or 2 సీజన్స్కి నా ఛానల్లో రివ్యూస్ ఇచ్చాను. అప్పుడు కొత్త నాకు కొంచెం, ఇప్పుడు కూడా కొత్త అనుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో మిగతా వాళ్ళు పరిగెట్టినంతగా నేను పరిగెట్టలేకపోతున్నాను. బికాస్ ఆఫ్ బిజీ షెడ్యూల్, ఆఫీస్కే టైము కేటాయించడం, అంకితం అయిపోవడం జరుగుతుంది. కానీ నా పర్సనల్ ఛానల్ మీద నేను ఫోకస్ పెట్టుకోవడం అనేది అస్సలు అవ్వట్లేదు. బట్ నాకు ఈ ఇంపాక్ట్ ఎలా పడిందంటే, అంటే మామూలుగా మీరు కూడా చాలామంది యూట్యూబర్స్ ఉంటారు కాబట్టి ఏదో ఒక చిన్న ఛానల్ అయినా అదొక ప్యాషన్గా తీసుకుంటారు. ఓకే, మనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి, లేదంటే ఇన్స్టా ఐడి ఉండాలి. ఇలాగా ఏదో ఒకటి సరదాగా పోస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. మనం ఎక్కడో దిగిన ఫొటోస్ కావచ్చు, దానికి ఒక సాంగ్ యాడ్ చేసి పోస్ట్ చేసుకోవడం యూట్యూబ్లో కానీ, లేదంటే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇలాగా అందరికీ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ యూట్యూబ్ మీద, ఇన్స్టా మీద, వీటన్నిటి మీద రెవెన్యూ కూడా చాలామంది సంపాదిస్తున్నారు ఇప్పుడు. సో ఒక ఇన్కమ్ అనేది తెప్పించి ఒక సోర్స్గా మారిపోయింది అనమాట యూట్యూబ్ అనేది. సో నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరైతే చాలా మంచి హైప్ ఇచ్చారు. హైప్ అనగానే గుర్తొచ్చింది, ఈ మధ్య ఛానల్స్ అంటే చిన్న ఛానల్ నుంచి 500 సబ్స్క్రైబర్స్ నుంచి 5 లక్షల వరకు యూట్యూబ్ ఏంటంటే చిన్న ఛానల్స్గా చూస్తుందట. దీనిలో హైప్ అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది అనమాట. అంటే మనం హ్యాష్ ట్యాగ్స్లో కానీ, లేదంటే మనం చెప్పే విధానంలో ఏదైనా హైప్ పాయింట్స్ అనేది ఉంటే, అంటే ఆ హైప్ అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటే మన వీడియోలో యూట్యూబ్ కూడా అవి క్యాచ్ చేసి మనల్ని కొంచెం పైకి లాగడానికి చూస్తుంది అని నేను విన్నాను. కొన్ని వీడియోస్లో కూడా చూశాను కాబట్టి ఈ హైప్ అనేది వాడాను. అండ్ మీరు కూడా నెక్స్ట్ వీడియోస్లో హైప్ అనేది వాడుకోవచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇంక నుంచి ఫాలో అయ్యేది అదే. ఎందుకంటే 500 నుంచి 5 లక్షల వరకు యూట్యూబ్లో చిన్న ఛానల్సే. సో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే నేను వాడుతున్నాను కాబట్టి, నాకు తెలిసింది నేను వాడుతున్నాను కాబట్టి, మీరు కూడా ఈ హైప్ అనేది ఎక్కువగా వాడడానికి ప్రయత్నించండి. ఒకవేళ నేను దీనిలో ఏమన్నా రాంగ్ మెసేజ్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చేద్దాము. బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్ష అని చెప్పేసి ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఒక సామెత గుర్తుంది, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు. ఇంకా చాలా టైం ఉంది. యాక్చువల్లీ అగ్ని పరీక్ష ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఇంకా ఎపిసోడ్ స్టెప్ 1లోనే ఉందన్నమాట. స్టెప్ 1లో ఏం జరుగుతుంది అంటే, చాలామంది ఇన్ఫ్లుయర్స్కి ఇన్స్టాలోనే కానీ, లేదంటే యూట్యూబ్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా కాల్స్ వెళ్తున్నాయి అనమాట. ఇంకా ఆ లెవెల్లోనే ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో దానిలో ఫిల్టర్ అయ్యి సెకండ్ లెవెల్కి వచ్చారు. సెకండ్ లెవెల్లో ఏంటంటే ఒక గ్రూప్ లింక్ అనేది, గూగుల్ లింక్ అనేది పంపిస్తున్నారు. సో ఆ గూగుల్ లింక్ ద్వారా, అంటే జూమ్ మీటింగ్ ఎలా జరుగుతుంది, సో అలా జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడుతున్నారు. అది కూడా స్టెప్ 1లోనే ఉన్నారనమాట. స్టెప్ 1లో ఏంటంటే ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కాల్స్ వెళ్తున్నాయి. సో ఈ కాల్స్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి దాదాపుగా కొన్ని 100 మందిని సెలెక్ట్ చేశారట. సో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి సెకండ్ లిస్ట్లో ఒక గూగుల్ లింక్ ఇచ్చి
జూమ్ మీటింగ్ ఇలా మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం కదా, ఆఫీస్ మీటింగ్స్ కానీ ఇలాగా. సో ఒక లింక్ ప్రొవైడ్ చేసి జూమ్ మీటింగో గూగుల్ మీటింగో ఇలాగా మాట్లాడుతున్నారు. అంటే అది కూడా సెకండ్ది కూడా కంప్లీట్ అవ్వలేదు. సో తర్వాత గ్రూప్ డిస్కషన్, ఇదైతే డైరెక్ట్ పర్సన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుందట. సో గ్రూప్ డిస్కషన్ అనేది నెక్స్ట్ 3rd లెవెల్ అనమాట. ఆ 3rd లెవెల్ తర్వాత 4th అంటే ఇండివిజువల్గా ఒక ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది. ఇప్పుడు గ్రూప్స్ ఇలాంటి వాటన్నిటికీ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, గ్రూప్స్ ఇంటర్వ్యూ లాగా దీనికి కూడా లెవెల్ 4లో చేస్తారనమాట. ఈ లెవెల్ 4 తర్వాత 40 మెంబర్స్ని తీసుకుంటారు. అంటే మామూలుగా చెప్పిందని వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 40 మెంబర్స్ వరకు ఈ లెవెల్ 4 దాటిన తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళందరిలో ఫిల్టర్ చేసి వాళ్ళు ఎంత స్టెబిలిటీగా ఉన్నారు, ఎంత ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎమోషనల్గా ఏమన్నా కనెక్ట్ అయిపోతున్నారా, లేదంటే అవతల వాళ్ళు కొంతమంది ఏంటంటే అవతల వాళ్ళు ఏదన్నా మాట అంటే తీసుకోలేక ఏడ్చేస్తూ ఉంటారు. సో అలాగేమన్నా ఉందా, స్పోర్టివ్నెస్ అనేది లేదా, ఇలాంటివన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని చివరికి 4th లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి 40 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. తర్వాత మొత్తానికి ఇలాంటి లెవెల్స్ అన్నీ 10 లెవెల్స్ ఉంటాయంట. సో ఈ లెవెల్ 5 అంటే వచ్చే కొద్దీ జడ్జెస్ని కూడా పెడతారనమాట. అంటే మనకి ఇప్పుడు డీ షోస్ ఇలాంటివన్నీ ఎలాగుంటున్నాయి, ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తారు కదా. కొన్ని లెవెల్స్ అయితే ఆ బిగ్ బాస్ టీమ్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు డీల్ చేస్తారు. ఇంకా ఒక్కొక్క స్టెప్ వెళ్ళే కొద్దీ ఏంటంటే కొంతమంది జడ్జెస్ని, జ్యూరీ మెంబర్స్ని పెట్టుకుంటారు. ఈ జడ్జెస్ అయితే ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు ఏంటంటే నవదీప్ గారు కనుక ఒక సీజన్లో అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాకపోతే కనుక ఆయనే విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండేవి. అందరూ అనుకున్నారు ఆయన అంటే ఒక చాలా క్యాజువల్గా జోవియల్గా ఉండడం కానీ, తన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని మార్చేయడం కానీ, సో అన్ని ఆస్పెక్ట్స్లో వెరీ గుడ్ అనిపించారు. అండ్ బిందు మాధవి గారు ఓటీటీలో లేడీ విన్నర్, ఉమెన్లో ఫస్ట్ విన్నర్, అండ్ తమిళ్ బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ తనకుంది కాబట్టి బిందు మాధవి గారు సెకండ్ జడ్జిగా. అండ్ శివాజీ గారు మనకి అపర చాణక్యుడు అని చెప్పాలి. ఎందుకంటే చాణక్య నీతి అనేది ఉంటుంది కదా, ఎక్కువగా లాజికల్గా మాట్లాడటము, అవతల వాళ్ళ ఆలోచన విధానం మీద దెబ్బ కొట్టాలి అంటే ఎలాగా, మనం ఎక్కువ ఏదో ఒకటి కాంట్రవర్సీ రైజ్ చేస్తే అవతల వాళ్ళ ఆలోచన అక్కడితో బ్లాక్ అయిపోతుంది. సో విదుర్ నీతి, చాణక్య నీతి ఇలాంటివన్నీ కూడా శివాజీ గారు చాలా బాగా అవతల వాళ్ళ మీద ప్రభావితం అయ్యేలాగా చేస్తారని చెప్పేసి మనం గత సీజన్లో చూసాము. సో ఆయన కూడా ఏంటంటే చాలా టాక్టికల్గా మాట్లాడతారు, అండ్ అక్కడ ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తారు. సో అయితే ఆయన కూడా జడ్జిగా అనుకుంటా ఆయన్ని కన్సల్ట్ చేస్తే ఏంటంటే ఇంకొక మూవీలో బిజీగా ఉన్నారు, కాల్ షీట్స్ అనేవి దొరకడం కష్టంగా ఉంది కాబట్టి ఆయన రావడానికి కుదరదు అని చెప్పారు. మనకి ఈ మధ్య వచ్చిన మూవీలో మంగపతి క్యారెక్టర్లో ఎంత బాగా ఎలివేట్ అయ్యారు. అలాగే ఇంకొక మూవీలో కూడా విలన్ క్యారెక్టర్లో ఒకప్పుడు హీరోగా చూసాం. చాలా మందికి ఫేవరెట్ హీరో ఆయన. మిస్సమ్మలో ఎంతమందికి ఫేవరెట్ హీరోనో చెప్పక్కర్లేదు. అండ్ ఇంతకుముందు ఆయన చేసిన మూవీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడైతే విలన్గా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. సో విలన్గా ఇంకొక మూవీ చేస్తున్నారు. సో అందువల్ల ఆయన డేట్స్ అనేవి కుదరక ఆయన రాకపోవచ్చు అంటున్నారు. సో ఆయన రాకపోతే మిగతా చాలా పేర్లు అనేవి అంటే గత సీజన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరి పేర్లు వినిపిస్తున్నా కూడా దానిలో క్లారిటీ అయితే లేదు. అండ్ శ్రీముఖి పేరు కూడా వినిపించింది. శ్రీముఖి కూడా మనకి చాలా స్ట్రాంగ్ అమ్మాయి అని చెప్పేసి అందరికీ అనిపించింది. టాప్ 3 వరకు కూడా వెళ్ళి చాలామంది అమ్మాయిలు అయితే అమ్మాయికి విన్నర్ అయితే బాగుంటుంది అని చాలామంది అనుకున్నారు. అండ్ నేను కూడా అనుకున్నాను. శ్రీముఖి చాలా బాగా హ్యాండిల్ చేయడం కానీ, అంటే మనం యాంకరింగ్లో చూసిన శ్రీముఖి వేరు, బిగ్ బాస్లో చూసిన శ్రీముఖి చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయిలేండి. సో అలాగ మొత్తానికి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఏదేమైనా కూడా ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష అనే దానికి ఇంకా చాలా టైం ఉంది. చాలా ఫిల్టరేషన్ అవ్వాల్సిన ఎపిసోడ్స్ స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ షూట్ చేస్తున్నారు.
షూట్ చేసి ఒక్కొక్క రోజు టెలికాస్ట్ చేస్తూ ఏ డేకి ఆ డే మేబీ ఓటింగ్ పెట్టచ్చు. అంటే మన నిర్ణయం కూడా ఒక మెయిన్ పాయింట్గా తీసుకోవచ్చు, కీలకంగా తీసుకోవచ్చు అనేది కూడా అంటే ప్రజలు నాడి పట్టుకునే విధానం కూడా ఆలోచిస్తున్నారు. సో మొత్తానికి ఫస్ట్లో ఏంటంటే సీజన్ 9లో 9 మంది సామాన్యులు ఉంటారని చెప్పేసి ఒక టాక్ వినిపించింది. కాదు, 9 మంది వరకు ఉండే ఛాన్స్ లేదు, బట్ ఈసారి ఖచ్చితంగా 3 ఉంటారు అన్నీ ఇప్పుడు ఒక టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఏదైనా సామాన్యులు, కొంతమంది సామాన్యులు అనే విషయానికి వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంతమంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, ఇంతమంది యూట్యూబ్లో ట్రెండింగ్ అయిన వాళ్ళు, అంటే వాళ్ళు కూడా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా సామాన్యులు అవుతారు అనేది ఒక టాక్ అయితే నడుస్తోంది. బట్ ఏదైనా మనం అంటే మనలోంచి వెళ్ళిన వాళ్ళే కదా, కష్టపడి వాళ్ళు అంతమంది సబ్స్క్రైబర్స్ని, అంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు కాబట్టి సామాన్యుల కిందే ట్రీట్ చేయాలి. కాబట్టి మొత్తానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. సో ఆ లాస్ట్ 10 ఎపిసోడ్స్ అనుకుంటున్నాం కదా, మేబీ అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఈ ఎపిసోడ్లో ఏ రోజుకి ఆ రోజు ఓటింగ్ పెట్టచ్చు. ఆ ఓటింగ్లో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీని మీద డిపెండ్ చేసుకొని అండ్ అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసిన ఎఫర్ట్ అయితే ఏవైతే పెట్టారో వాటి మీద అన్నిటి మీద బేస్ చేసుకొని జడ్జెస్ నిర్ణయం ఉంటుంది అండ్ జ్యూరీ మెంబర్స్ నిర్ణయం కూడా ఉండి చివరికి 3 మాత్రం హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. అంటే సెలబ్రిటీస్తో, టాప్ మోస్ట్ సెలబ్రిటీస్తో పార్టిసిపేట్ చేయడానికి, టగ్ ఆఫ్ వార్ ఇవ్వడానికి మొత్తానికి 3 సామాన్యులు అయితే ఈసారి అడుగు పెట్టబోతున్నారు. ఈ సామాన్యుల్ని ఎప్పట్లాగా అయితే జనరల్గా ఎప్పుడు కూడా ఒకళ్ళో ఇద్దరో ఉంటున్నారు, కానీ జస్ట్ నార్మల్గా తీసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఇంత అగ్ని పరీక్ష పెడుతున్నారనమాట. చూద్దాం, మరి సీజన్ 9 స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ September 7th లేదంటే September 1st వీక్ అంటున్నారు. ఏదైనా 10th లోపు స్టార్ట్ చేస్తారు కాబట్టి మొత్తానికి సీజన్ 9 చూడడానికైతే రెడీగా ఉండండి. సో ఈసారి ఇంత ప్రహసనం అంటే ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మిగతా అన్ని సీజన్స్ని ఓవర్కమ్ చేసి ఈ బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం ఖచ్చితంగా మంచి రేటింగ్, మంచి హైప్ని అయితే క్రియేట్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా బిగ్ బాస్ సీజన్ 9కి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు అనేది డన్ అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి కూడా సపోర్ట్ ఇవ్వండి. అండ్ నేను కూడా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిన తర్వాత అప్డేట్స్ అనేవి ఇద్దాం అనుకుంటున్నాను. నా అభిప్రాయం నేను చెప్తాను, కానీ నా అభిప్రాయాన్ని మీ మీద రుద్దాలనుకోవట్లేదు. కాబట్టి మీరు కూడా నాకు సజెషన్స్ ఇచ్చి ఎవరు గెలుస్తారు, అసలు సీజన్ 9 ఫస్ట్ డే నుంచి ఎలా ఉంటుంది అనేది మనందరం మాట్లాడుకుందాం.